ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాల సత్యాలు. ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడు, మన గురించి ఆశీర్వదిస్తాడా, ఆయన గురించి ఆశీర్వదిస్తాడా. ఇక వివరణలన్నీ చూసండి. ఇవాళ చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం రానంత వరకు బాగానే ఉంటారు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత అహంకారం అనేది మనుషుల్లోకి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా బైబిల్ చరిత్రలో ఉన్నారంటే ఉన్నారా లేదా? సౌలు రాజుని దేవుడు ఏమన్నాడంటే, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశాను. రాజు అవగానే గతం మర్చిపోయాడు. ఇవాళ చాలామంది ఏంటంటే వాళ్ళు గతం మర్చిపోతారు. యువర్ హిస్టరీ రిమైన్స్ ఫర్ ఎవర్. నువ్వు ఎప్పుడైతే సరిగా లేవో నీ హిస్టరీని దేవుడు పైకి తీసుకొస్తాడు. పెద్ద పెద్ద సేవకులు ఇవాళ పనికిమాలిన వాళ్ళు అయిపోవడానికి కారణాలు అవే. ఆశీర్వాదం అనేది రాగానే మనుషులకి ఏంటంటే అహంకారం 4 పాదాల మీద నడుస్తుంది. దేవునికి ఇష్టం లేనిది అది. నాశనమునకు ముందు గర్వమును, పడిపోవడానికి ముందు అహంకారం అనేది వస్తుంది అంటున్నాడు. అహంకారం ఎప్పుడైతే నీకు వచ్చిందో దట్ ఈస్ ద సైన్ ఫర్ యువర్ ఫెయిలింగ్. కనుక ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలు దేనికి ఇస్తాడు ఆయన, ఆ ట్రూత్స్, సత్యాలు ఇవాళ మనం ధ్యానిస్తామండి. మూల వాక్యం బాబు చదువుతుంది, తర్వాత వివరణ చూసుకొని బైబిల్లోనికి వెళ్దాం. యాకోబు, జేమ్స్ చాప్టర్ 1:17. యాకోబు పత్రిక 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి దగ్గర చూస్తుంది. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. రియల్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ ద గాడ్. పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తే ఏం చెప్తాడంటే 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. వాస్తవానికి నిజమైన ఆశీర్వాదం ఒక వ్యక్తి ఎలాగ వస్తాయంటే, ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందితే వచ్చేదే నిజమైన ఆశీర్వాదం. మేడల ఆశీర్వాదం కాదు, కారుల ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉంటావు. ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం బాగుందో నీ జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నువ్వు బాగున్నావో నీ కుటుంబం బాగుంటుంది. నా వరకు అండి 4 అవగానే టెన్షన్గా ప్రేయర్లో ఉంటాను. 10 అవగానే పడుకుండిపోతా. 4 గంటల ముందు ఎప్పుడు పడుకున్నా అది నా టైం అనమాట. ఒకవేళ 2 గంటలు పడుకున్నా 4 లేగాలి. 4 అవర్ టైం అది నాది కాదు, గాడ్స్ టైం. 4 అవగానే విధిగా మోకాళ్ళ మీద ఉంటానండి. గంటన్నర నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న తర్వాత 1.5 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి తప్ప నీ మేడలు చూసా, కార్లు చూసి అతిశిస్తే అవన్నీ ఉన్నాడు. ఎక్కడ పోయాడు ధనవంతుడు, నిత్య నరకానికి పోయాడు. ఆడు ఏం చేస్తున్నాడంటే, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు యాతనకరమైన స్థలానికి రాకుండా. వాడి గురించి రాయబడిన మాట ఏంటండి, ఊదారంగ వస్త్రాలు వేసుకొని, అంటే ఒక రాజు ఎలాగ ఎంజాయ్ చేస్తాడో లైఫ్ వాడు అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఇవాళ పెద్ద పెద్ద సేవకులు కూడా ఆశీర్వాదాలు వచ్చిన తర్వాతే పాడైపోయారు. దేవుడి దగ్గర ఏంటంటే లాస్ట్ మాట చదవండి, అందులోని మూలవాక్యం లాస్ట్ వర్డ్స్, ఆయన యందు ఏ చంచలత్వమైనను, దేవుని దగ్గర చంచలత్వం ఉండదండి. చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు అనేవాడు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాడు అంతే. 40 సంవత్సరాలు ఎలా నడిపించాడు, 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యలు అభ్యసించాడు, 40 సంవత్సరాలు మిథ్యాన్లో సిద్ధపడ్డాడు. అలాంటి మోషన్ తీసి పడేసాడండి దేవుడు. చెప్పాడు, నువ్వు ఆ కానాన్ని చూస్తావు తప్ప దానిలో ప్రవేశించు అన్నాడు. ఆలోచన చేస్తే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నా వరకైతే నేను భరించలేను అన్నాడు. నాకు లోకం అంతా పోయినా నాకు పర్లేదు, నాకు దేవుడే నాకు కావాలి, ఆయన సన్నిధే నాకు కావాలి. దావీదు గారు అన్నాడు కదండి, ఆకాశం అది నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకం లేదు అక్కర్లేదు. ఎవరికైతే దేవుడు ఉన్నాడో వాడికే లోకం కావాలండి. లోక ఆశలు కావాలి, లోక అభివృద్ధులు కావాలి. వాటి అంతం ఏంటండి, నరకమే. యేసుప్రభు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి.
వివరాలు చూద్దాం. దేవుని ఆశీర్వాదాల సత్యాలు వివరాలు చూద్దాం అండి. నెంబర్ 1, దేవుని ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు కేవలం భౌతిక సంపదలో కాకుండా దేవుని ఆశీర్వాదం అంటే మేళ్ళు, మిద్దులు, కార్లు, కరెన్సీలు కాదు. నమ్మకంలో పాతుకుపోయి నమ్మకంలో పాతుకుపోయి అందించాలని ఆయన సంకల్పం. చాలా మంది ఏంటంటే సాక్ష్యాలు చెప్తారు బైబిల్ పట్టుకొని, దేవుడు నా ప్రార్థన విని మేడ ఇచ్చాడు, దేవుడు ప్రార్థన విని కారు ఇచ్చాడు, దేవుడు ప్రార్థన విని నా కుమార్తెకి పెళ్లి చేసి, అవే చెప్తారు తప్ప దేవుని కృపను బట్టి ప్రార్థనా జీవితం మాకు పెరిగింది, దేవుని కృపను బట్టి 4 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నాను, దేవుని కృపను బట్టి నాకు రోగాలు రావట్లేదు, దేవుని కృపను బట్టి దేవుడు నన్ను అవి చెప్పరు. అవి అంటే చాలామందికి ఏంటంటే దేవుడు ఆశీర్వదించడం అంటే మేళ్ళు, మిద్దులు, కార్లు ఇస్తేనే ఆశీర్వాదం అనుకుంటున్నారండి. దట్స్ నాట్ రియల్. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించి వాడికి శ్రమలు తప్ప. అపోస్తులు ఎవడికి మేడలు లేవు, మెగా చర్చిలు లేవు. అపోస్తులు ఎవడికి, సంఘ పెద్దలు ఎవడికి మెగా చర్చిలు లేవు, ఆస్తులు లేవండి. తోమాని ఆయన మద్రాసుకు వచ్చి ఒక దిక్కుమల్లో చచ్చిపోయాడు. ఆయన బల్లింతో పొడిచిస్తే చచ్చిపోయాడు. అపోస్తులు అందరూ, పౌలు గారు అయితే గొడ్డలతో నరకొట్టి చంపబడ్డాడు, పేతురు గారు అయితే తలకిందలుగా తిరిగి చంపబడ్డాడు. వాళ్ళే కాదండి, పాయినర్ మిషనరీస్ చరిత్ర చూడండి. డేవిడ్ లివింగ్స్టన్ తనకి ఏమీ లేదని, ఆయన చివరి దశకి వెళ్ళేసరికి ఆయన ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని సంపాదించాడు ప్రభు కొరకు. జాన్ వెస్లీ గారు మహానుభావుడు, ఆయనకున్న లైబ్రరీ కూడా అమ్మేసి అంతా దేవుని కొరకే ఖర్చు పెట్టాడు. నా గురించి చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు, పెళ్ళిళ్ళు చేసిన ఫస్ట్ గారు కంపల్సరీగా బట్టలు కొనుక్కోవాలండి అని 10,000 ఇస్తారు. అలాగేనేమో కొనుక్కోను అంతే. నేను వేసుకుంటున్న బట్టలు ఎప్పుడూ అనమాట, బట్టలు కొనుక్కొని ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఎవరైనా వీడియోలో చూసి ఎక్కడ చూసి అమ్మ పాస్టర్ గారు కొత్త బట్టలు వేసుకున్నాడు అనుకుంటారు. అంటే నాకు ఈ భూమి మీద దేని మీద ఆశ లేదండి. ప్రభు కొరకే జీవించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేది ఆశ తప్ప ఇంకొక ఆశ లేదు నాకు. తర్వాత అవి ఆధ్యాత్మిక శ్రేయస్సు, శాంతి మరియు రక్షణను కలిగి ఉంటాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు నెంబర్ 1 ఏంటమ్మా? ఆధ్యాత్మిక శ్రేయస్సు. ఆధ్యాత్మికంగా బాగుంటుంది, అది దేవుని ఆశీర్వాదం. అర్థం. తర్వాత శాంతి. దేవుని ఆశీర్వాదం నీకేంటి శాంతి ఉంటుంది. డబ్బులు ఉన్నోడికి శాంతి ఉంటుందండి, నెమ్మది ఎక్కువ ఉంటుంది డబ్బులు ఉన్నోడికి. ఎవడైనా వెళ్ళి నమస్తే అంకులని పలకరించేసారి ఆడికి భయపడిపోతాడు, అప్పు అడుగుతాడేమో అని భయపడిపోతాయి. బంధువులు ఇళ్ళకెళ్ళు, డబ్బులు ఉన్నాడు ఏంటంటే చాలా అదిగా సమాజానికి దూరంగా ఉంటాడు. ధనాశ సమస్త కీడులకి మూలం. శ్రేయస్సు, శాంతి, రక్షణ కలిగి ఉంటుందండి. గాడ్స్ మనీ అనేది నేను కాపాడుతుందండి. ఏంటి నేను చెప్తున్న మాటలు చాలామందికి వెటకారంగా ఉంటాయండి. నిన్నటి దినాన్ని అంతా వెరీ సాడ్ డే ఫర్ మీ అనమాట. అంటే నాకు కాదు, వార్తలు సాడ్ న్యూస్. పలానా వాడు యాక్సిడెంట్ అయింది, ఇది పకోడి కొనడానికి వెళ్ళాడు బుల్లెట్ మీద, యాక్సిడెంట్ అయింది, కాలు చేతులు ఇరిపి హాస్పిటల్లో పడేశారు. పలానా అమ్మాయి మీ షర్ట్ షాపుడి సువార్తకురాలు హాస్పిటల్లో పడేశారు. ఇలాంటి భయంకరమైన వార్తలే. 11:30కి ఒక ఫోను, పలానా వాడు మీ చర్చ్ మెంబర్ ఊరేసుకొని తెచ్చిపోయాడు, ఆయన హాస్పిటల్లో పడేశారు. నేను అన్నీ మాట్లాడితే నా భార్యతో అడుగుతూ చెప్తానండి, అమ్మ దేవుని వాక్యంలో ఉన్నాయి నిజాలా బద్దలా అని అడుగుతా. ఏంటి భయ అన్నది. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడను కదా, నిజమా బద్దం అని అడిగాను. 100% నిజమయ్యా. ఏంటి ఆడు పకోడీ కొనడానికి వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయిందంటే ఆడిని ఏమంటావండి, ఊరేసుకొని చచ్చిపోయాడు అంటే అండి ఏమంటామండి, సువార్తకి రాలేను హాస్పిటల్లో పడినండి నేనేమన్నాలండి. అంటే నేను ఒక ఆవిడ గురించి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి నీకు చెప్పాను. అమ్మాయి డాక్టర్, చిన్నపిల్ల, 32 సంవత్సరాలు, పెద్ద హాస్పిటల్. నేను ఇలాగే మాట్లాడుతాను ఎవరితో. నేను ఆ డాక్టర్తో మాట్లాడుతానండి, అమ్మ బీపీ నా దగ్గరికి వస్తే దాన్ని ఎంట తగులుతానని చెప్పానండి. నవ్వుతుంది గట్టిగా నవ్వుతుంది. ఏమో అలా నవ్వుతున్నాడు. మా చిన్నాన్నగారు కూడా పాస్టర్ గారు ఆయన ఇలాగే చెప్తాడండి, రోగాలు నీ దగ్గరకు వస్తున్నాడు అర్థం ఏంటండి, యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఎవరికి రావండి రోగాలంటే నేనేం చెప్పలేనండి. ఏంటి నేను బీపీ ఉంటే ప్రసంగం చేయనండి, ఐ డోంట్ డూ. నాకు ఎవడు చెప్పవసరం లేదు. రోగాలు ఉంటే అసలు గుడికి రారు, ఇంట్లో కూర్చొని చక్కగా చప్పట్లు కొట్టుకొని పాటలు పాడుకుంటారు ఇంట్లో కూర్చొని. రోగాలు ఉన్న పాస్టర్కి ప్రసంగం చేసే అర్హత ఎక్కడ ఉందండి వాడికి? వాడు ఏం దేవుని గొప్ప కార్యాల గురించి చెప్పండి. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. చదవం అదే మాట మళ్ళీ. అవి ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆధ్యాత్మికమైన శ్రేయస్సు, శాంతి మరియు రక్షణను కలిగి ఉంటాయి. తర్వాత
ఇవి తరచుగా విధేయత ఇవి మరియు తరచుగా విధేయత మరియు నీతివంతమైన జీవితంతో నీతివంతమైన జీవితంతో వస్తాయి. ఏంటి దేవుని ఆశీర్వాదాలకి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే విధేయత అనేది ఉంటుంది. రెండోది ఏంటమా నీతివంతమైన జీవితం నీతి జీవితం ఉంటుందండి. ఏమండి వాళ్ళు చెప్పాలంటే నా వరకు దేవుడు నన్ను బాగా దీవించాడు. నాకు కావాల్సింది ఒకటోటి దేవుని ఆలయ సంఘం కావాలండి. అది స్మాల్ ప్రాజెక్ట్ కాదు, అది 1-2 కోట్లు అయితే నేను ఈవేళ చేయగలను. అది మరి దట్స్ అ బిగ్ ప్రాజెక్ట్. దేవుడు నన్ను బాగా దీవించాడండి. ఈ జీవించడంలో ఎటు ఉండాలంటే మొదటిగా ఎటు ఉండాలా? విధేయత ఉండాలి. అండ్ ఇవాళ నా చిన్నపిల్లలు కూడా నా మీద రుబాబు చేస్తుంటారండి. కొంతమంది పాస్టర్కే ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తుంటారండి. అంటే వాళ్ళ ధైర్యాన్ని కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. రాజు అయిన ఉజ్జియా అటు రాజు పని అటు చేసుకోవాలండి. యాజకుల పని చేయడానికి వెళ్ళాడు. యాజకుల పని చేయడానికి వెళ్తే చెప్తున్నారు, రాజా వద్దయా నువ్వు ఈ దూపం వేయొద్దంటే వాళ్ళ మాట వినలేదండి. వాడికి ఏమొచ్చిందండి? అందరు చూస్తుండగా కుష్ఠరోగం వచ్చింది వాడికి. నేను చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా, పాస్టర్ డ్యూటీస్లో ఇంటర్ఫేర్ అవ్వకండి. మీరు ఏదైతే ఎలివైన వాళ్ళు అనుకోకండి. మీరు అది మీకు శాపంగా మారిపోతుంది. చదవది ఇవి తరచుగా విధేయత అండి. అంటే నా కొడుకు ఉన్నాడండి, మా బంధువులందరిలో నా కొడుకు ఈజ్ రిచ్ బాయ్ అండ్ డిసెంట్ బాయ్, డిసిప్లైన్ బాయ్, ఒక 8 డిగ్రీలు. అంటే ఎంత విధేయతగా ఉంటాడండి నా కొడుకుని. ఎప్పుడైనా ఏంటి పనికి మళ్ళీ కూడా ఏమండి అని పలకరిస్తాడు. నేను పనికి మళ్ళీ పలకరించడానికి కష్టపడ్డాడు. ఆడు అందరినీ కూడా ఏమండి అంటాడు. అంటే ఎక్కడ నేర్చుకున్నాడు అన్నాడు? దేవుని ఆశీర్వాదం వస్తే విధేయత వస్తుంది, అహంకారం రాదు. ఏదో నేను రాజులాగా అందరినీ శాసిస్తాను, రాణిలాగా అందరినీ శాసిస్తాను జరిగే పని కాదు ఇది. రెండేటమా నీతివంతమైన జీవితం. నీతి అనేది ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి మరి ఎక్కడొచ్చాడు ఈ నీతిమంతుడు? దేవుడు ఏమన్నాడండి? మీ పాపములని మీరు ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుష్కార్యాల నుండి దుష్టతను నన్ను విడిపించి పరిశుద్ధులుగా చేస్తాను. ఎందుకు మనుషులు బాడైపోతున్నారంటేనండి, ఆశీర్వాదాలు అనేవి ఏంటంటే ఒక 100 మెట్ల పైన ఆశీర్వాదం ఉందండి. 100 మెట్లు ఎక్కి చివరి మెట్టుకి వెళ్ళాడు. నీ గతం మర్చిపోతేనట మెట్లన్నీ మాయమైపోతాయట. గతం మర్చిపోయి నేను రాజుని రాణిని నాలో తప్పేనా ఉందా ఇలాంటి కొంతమంది మాట్లాడుతుంటారు. గతం మర్చిపోతేనటండి ఈ 100 మెట్లు 99 మెట్లు మాయమైపోతాయట. ఆడిగానే అక్కడి నుంచి పడితే ఎక్కడ పోతాడండి? కిందకే పోతాడు. వాళ్ళు ఎక్కువ మంది పతనం అయిపోవడానికి కారణాలు అవే. నీతి ఉండదు, అహంకారం, గర్వం. తర్వాతమా నిజమైన ఆశీర్వాదాలు మంచి కార్యాల కోసం ఉద్దేశించబడ్డాయి. దేవుడిచ్చే ఆశీర్వాదం అండి నువ్వు విలాసాలకు వెళ్ళడానికి, తర్వాత నీ ఇష్టానుసారం ఖర్చులు పెట్టడానికి కాదండి. అంటే నీకు దేవుడు వింటున్నాడు, మీరు వింటున్నారు. మీరు నాకు అంటూ వ్యక్తిగతంగా మీరు నాకు ఒక 10 రూపాయలు ఇస్తారండి, ఆ 10 రూపాయలు దేవుని పనికే ఖర్చు పెడతానండి. ఐ డోంట్ స్పెండ్ మనీ ఫర్ అన్వాంటెడ్ థింగ్స్. దేవుని డబ్బు నేను ఎప్పుడూ అనవసరంగా ఖర్చు పెట్టలేదు. దేవుని సమయాన్ని ఎప్పుడు నేను అనవసరంగా వినియోగించలేదు. అనవసరమైన ప్రయాణాలు కూడా నేను చేయలేదు. నేను విమానం ఎక్కానంటే దేవుడు చెప్తేనే ఎక్కుతాను అంతే. రైలు బండి ఎక్కాను, దేవుడు చెప్తేనే ఎక్కుతాను. దేవుడు చెప్తేనే పలానా దగ్గరికి వెళ్తాను, దేవుడు చెప్పకపోతే పని కూడా చేయను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎందుకు ఇస్తాడంటే ఆయన గురించి, ఆయన పని చేయాలని ఇస్తాడు తప్ప మీరు అహంకారులుగా ఉండడానికి ఆశీర్వాదాలైనా ఇవ్వడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నాడు? నెంబర్ 1 ఇందాక చదివిన పాప మూలవాక్యం, దేవుని నుండి ఈవులు వరములు. జేమ్స్ చాప్టర్ 1:17. యాకోబు పత్రిక 1:17 చదువురా. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తుంది. అండి ఇవాళ ఆలోచించండి, మా రోజుల్లో నాకు తెలిసినంత వరకు 73 సంవత్సరాలు ఎవరు ఇక్కడ లేరు. మా రోజుల్లోని ఏంటి ముసలాళ్ళు చెప్తుంటే కదా, మా రోజులు, నేను ముసలాండి కాదు, 73 సంవత్సరాలు యవనొస్తాడు. అదేంటండి పాస్టర్ గారు అలాగే మన పెళ్ళిలో కూడా చెప్పాను. ఎందుకు యవనొస్తుందంటే నేను ఇంకా 47 సంవత్సరాలు బ్రతకాలి, మధ్య వయసులోనే నేను. ఏంటి ఆలోచించండి, నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? మా రోజుల్లో గోడల మీద రాసేవారు, ఆరోగ్యమే మహాభాగ్యము. ఈవేళ రాస్తున్నారు గోడల మీద ఏంటి? లాజరస్ హాస్పిటల్ దర్శించండి, 2500కి మీ టెస్టులన్నీ చేయబడతాయి. ఫలానా హాస్పిటల్ దర్శించండి, మీ టెస్టులన్నీ చేయబడతాయి.
ఏంటి మరి చెప్తామండి, మా రోజుల్లో హాస్పిటళ్ళు తక్కువే, రోగాలు తక్కువే. ఈవేళ హాస్పిటళ్ళు ఎక్కువే, రోగాలు కూడా ఎక్కువే. ఏమంటే ఆలోచించేయండి. మీకు తల్లి అంటే తండ్రి అంటే కూతుర్లు అంటే తండ్రికి ప్రేమగా ఉంటారు, కొడుకులు తల్లికి ప్రేమగా ఉంటారు. ఏ కూతురైనా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుక్కున్న దాంట్లో నాన్న నాకు 100 రూపాయలు 1000 రూపాయలు అడుగుతుందండి. జోబులో చెయ్యి పెట్టి దమాయించి మరి తీసుకుంటుందండి. అర్థమవుతుందండి. ఏ కొడుకైనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా మా దాకాలో అమ్మా 100 రూపాయలు దానం చేయమని అడుగుతాడా? లాగేసుకుంటాడు వాళ్ళ అమ్మ చేతిలో వచ్చి డబ్బులు. ఆ హక్కు నీకు దేవుడి దగ్గర ఉందండి. ఆ హక్కు తల్లిదండ్రుల దగ్గర ఉన్న దానికంటే హక్కు దేవుడి దగ్గర ఉంది. నేను దేవుడితో ఎలా మాట్లాడుతుందో తెలుసండి. ప్రభు మీరు నాకు ఇవ్వకపోతే ఎవడిస్తాడు ప్రభు? నాకు ఎవరు లేరు ఏంటి, నా చుట్టూ ఉన్నోళ్ళు వయోముఖ విశ్వంబాలే. నాకు తీసుకుని వెళ్తా, నాకు ఇచ్చినోడు కూడా ఎవడు లేడు. నన్ను ఎవడైనా పొగిడాడంటే అది అవసరం ఉంటే పొగుడుతాడు తప్ప నన్ను ఎవడో పొగడ్డు. సీక్రెట్ బ్యాలెట్ పెడితే అందరూ నాకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మీరు ఏదో గుడికి వస్తే మంచి మాటలు చెప్పి పంపించాలి కానీ ఈ గత్తింపులేటి ఇవేటని అనుకుంటారు. యేసుప్రభు గారు ఏం బోధలు చేశారండి? సర్ప సంతానమా, సున్నపగొట్టిన సమాధులారా, వేషధారులారా, యేసుప్రభు గారి ప్రసంగాలు అవే. ఈ రోగాలు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే నేను చాలా భక్తిగా ఉన్నాను కానీ పలానా చిన్న పొరపాటు వల్ల రోగం వచ్చి, పలానా చిన్న పొరపాట్లు కానీ భ్రష్టురాలు వైపే కాబట్టి నీకు రోగాలు వస్తున్నాయి అంతే. మార్మన్స్ పొందాలంటే ప్రతి ఒక్కడు కూడా. తర్వాత దేవుడు నమ్మేవారిని ఆశీర్దిస్తాడు. ఇఫ్ యు బిలీవ్ ఓన్లీ యు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తన్ను అడుగు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. ఇర్మియా 17:7-8 వచనాలు. ఇర్మియా 17:7-8 వచనాలు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఏంటి సీఎంని నమ్ముకునేవాడు ధన్యుడు అని రాస్తున్నారా? పిఎంని నమ్ముకునేవాడు ధన్యుడు రాశారు. అండి మీకు చాలాసార్లు చెప్పానండి, అమెరికా దేశంలో మా అమెరికన్ చర్చ్ మెంబరు, మా డీకెన్ మెంబరు, వాడు సెనేట్ మెంబర్. వాడు సెనేట్ అంటే పార్లమెంట్ మెంబర్ అమెరికన్. అటు రోజు నా దగ్గరికి వచ్చి డాక్టర్ పర్సేలా ప్రెసిడెంట్ గారిని ఇవాళ నేను వెళ్ళి కలిసి రా నీకు పరిచయం చేస్తాను. నేను మీ అమెరికా ప్రెసిడెంట్ నాకు పర్యటన అని అడిగాను. నేను అలాగే రాజశేఖర్ రెడ్డి గారు 2 రాష్ట్రాలకి ఆయన సీఎంగా ఉండేటప్పుడు వాళ్ళ అల్లుడికి సహాయం చేసిన కదా మీటింగ్కి వస్తే. అది ఇలా మాగారు చెప్పాడట, ఇలా పలానా పాస్ట్ గారు సహాయం చేయండి. నాకు ఫోన్ చేసింది క్యాంప్ ఆఫీస్ నుంచి. ఆ పాస్ట్ గారు మిమ్మల్ని సీఎం గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచారండి. నాకు సీఎం గారు బ్రేక్ఫాస్ట్ రావాల్సిన అవసరం లేదు సార్, సీఎం గారి కంటే పెద్ద ఆయన దగ్గర ఉన్నాడని చెప్పి. నేను ఏనాడు రాజకీయవేత్తలకు కానీ డబ్బులు ఉన్నాడు ఆడియన్కి ఎవరికి నేను వాళ్ళ వెనకథలు వెళ్ళలేదండి. నేను కారణం ఏంటంటే వెనకథలు ఎవరున్నాడండి? గొప్ప దేవుడు ఉన్నాడు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. రాజకీయ నాయకులు నమ్ముకున్నవాడు ధన్యుడు కాదు. అత్తగారిని నమ్ముకున్నవాడు, మాయగారిని నమ్ముకున్నవాడు ధన్యుడు కాదు. తండ్రిని నమ్ముకున్నవాడు, తల్లిని నమ్ముకున్నవాడు ధన్యుడు కాదు. ఇంకోటి నేను చెప్పింది మీకు విచిత్రంగా ఉంటుంది. నేను నా కొడుకు ప్లేస్లో ఉంటే ఆ ఇంట్లో నేను ఉండనండి. నాన్న నువ్వే ఇల్లు కట్టు, నేను ఎంతకంటే మంచి ఇల్లు కడతా, నేను ఓన్గా ఇల్లు కట్టించుకుంటాను. మా నాన్నగారు చెప్పారు అలాగా, డాడీ మీ ఇల్లు ఏంటి డాడీ, నేను బ్రహ్మాండ ఇల్లు కట్టించుకున్నాను. అలాగే కోప్పడికండి. అలాగా తల్లిదండ్రుల ఆస్తి పిల్లలదే కానీ తల్లిదండ్రుల ఆస్తి మీద ఉన్నోడు కూడా పనికి మేల కొడుకులేని నేను చెప్తాను. సోమరవేదలు పనికి మేలిన కొడుకులు. నీ తండ్రికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, వాడు ఒకటి నువ్వెందుకు సంపాదించలేవు అంటే తండ్రి సంపాదిస్తే అత్త సంపాది కూర్చొని తిందాం అనుకున్న వాళ్ళ జీవితాలన్నీ అలాగే ఉంటాయి అండి. సంస్కృతిలో చక్కని మాట ఉంది, కృషితో నాస్తి దుర్భిక్ష. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏమండి 73 సంవత్సరాలు నాకులాగా ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదండి. నాకు ఇంకా ఏదో చేయాలి తపన. ఇండియా అంతా చర్చిలు కట్టాలి, మణిపూర్లోనే 100 చర్చిలు కట్టాలి, ఇండియా అంతా పాస్టర్ కాన్ఫరెన్సులు పెట్టాలి నా ఆశ. ఇంకా చేయాలి. నేను అమ్మగారితో డైనింగ్ టేబుల్ ఎదురు మాట్లాడుకుంటాను. నా భార్య ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఏముందమ్మా ఇలా జీవితం వెళ్ళిపోతే చాలుమా అనేసింది. వెళ్ళినా నేను ముగించలేదు. ఐ వాంట్ టు డూ మెనీ థింగ్స్ ఫర్ గాడ్. ఇంకా గొప్ప కార్యాలు చేయాలి నేను దేవుడి గురించి అని చెప్పానండి. ఆశ గల ప్రాణాన్ని, తృష్ణ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? సంతృప్తిపరుస్తాడు.
యూ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ టు లివ్ ఫర్ గాడ్. ఎవరు నమ్ముకోలేమ్మా? యెహోవాని యెహోవా నమ్ముకుని వాడు ధనుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. అప్పుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు నమ్ముకోలేదు కాబట్టి నీకు యాక్సిడెంట్ అవుతుంది, నమ్ముకోలేదు కాబట్టి హాస్పిటల్కి పోతున్నావు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. అది కాలువల వారని దాని కాలువలు ఎవరైనా దాని వేళ్ళు తన్నును. తనను వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగిన దానికి భయం పడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. అంటే ఎలాగ ఉంటారటండి, దేవుడు నా గ్రీనరీగా ఉంటారండి. ఇవాళ చూడండి అనేక కుటుంబాలు పైకే డొల్లలాగా కనిపిస్తారు, మేడి పండులాగా కనిపిస్తారు, లోపలంతా కుళ్ళే ఉంటుందండి, పురుగులు ఉంటాయి. సరైన ఆహారం ఉండదు, సరైన వస్త్రాలు ఉండవు, సరైన నెమ్మది ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, సంపాదన అంతా వడ్డీలకే కడతారండి. కారణం ఏంటంటే దేవుడిని నమ్ముకోరు వాళ్ళు, వాళ్ళ స్వశక్తిని నమ్ముకుంటారు. తర్వాత అంటున్నాడు దేవుని ఆశీర్వాదాలే నిజమైన సంపద. నిజమైన సంపద అంటే 1000 ఎకరాలు 100 ఎకరాలు కాదండి, దేవుని ఆశీర్వాదాలు అంటున్నాడండి. ప్రొవెర్బ్స్ సామెతలు 10:22, సామెతలు 10:22 చదువురా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనిషి కష్టపడి ఏదో సంపాదించలేడు. ఏంటి చాలా మంది గుడికి రారు, ఎందుకమ్మా అట్లా? మా బిజినెస్ అండి, ఆదివారం ఏమో బిజినెస్ అవుతుంది ఏంటంటే. చాలామంది గుడికి రారు ఎందుకంటే అమ్మంటే ఆదివారం మాకు డ్యూటీకి పడుతుందండి అంటారు. ఇక్కడ ఏమంటారంటే నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎవడైనా మీరు చూడండి, కష్టపడి తన స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా చాలా ప్యాథటిక్గా వాళ్ళు ముగింపు ఉంటుందండి. అందుకే సామెతలు ఇంకో దగ్గర చెప్తాడంటే నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోదంటాడు. తర్వాత అండి అడిగిన దానికంటే దేవుడు ఎక్కువగా ఇస్తాడు. వాగ్దానాలు చెప్పాడు కదా, మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తానంటాడు. 2 Chronicles chapter 9:8, 2వ దినవృత్తాంతాలు 9:8. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆశ్రయుడై ఉండినట్లు నీ యందు అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన, దయతో కూడిన ఆలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములు జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించి నేను చెప్పాను. రాజరికం దేనికండి? నీతి న్యాయాలు జరిగించడానికి. ఇలా ఆలోచించండి. ఆ సొలొమోను రాజు అనేవాడు ఉన్నాడు. పరలోక రాజ్యంకి వెళ్తేనండి నాకు కొన్ని దినాలంతా కొంచెం బిజీగా ఉంటాను వీళ్ళందరితో మాట్లాడడానికి. సొలొమోన్ గారి దగ్గర కూడా వెళ్తాను, మాట్లాడతాను. సార్ సొలొమోన్ రాజు గారు మిమ్మల్ని దీవించినట్టుగా నన్ను దీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉండవండి సార్. మీ అంత జ్ఞాని ముందు లేడు సార్, తర్వాత లేడు అని సార్. ఇదేంటి సార్ ఈ ఆడోళ్ళు పిచ్చితే ప్రశ్నలు అయిపోయారు మీరు. ఆలోచించండి. సొలొమోన్ గురించి అక్కడ రాయబడిన భయంకరమైన మాట ఏంటంటే దేవుని ఆత్మ సొలొమోను విడిచిపోయిన సంగతి వాడికి తెలియలేదట. అంటే అంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఒక మనిషికండి భ్రష్టత్వం వచ్చినప్పుడు సువార్త లేటర్ వస్తాడు ఏంటండి, ఇహలోక దేవత మన మనోనేతలకి గుడ్డితనం కలిగజేసేస్తాడు. పాడైపోయేవాళ్ళు కానీ మీరు ఎన్ని మంచి చెప్పండి, అబ్బే వెంటరండి బాబు. నేను చెప్తానమ్మా అటు చాలా మంచి కొనడమ్మా, అటు తాగుబోతే మార్చుకోమ్మా అని అంటే అంత అయినా సరే నేను వాటితో జీవించనండి అని చెప్పేది. అంటే ఏం పోయిందండి అమ్మాయికి? ఇహలోక దేవత మనోనేతలు గుడ్డితనం కలిగజేస్తుంది. చాలామంది పాడైపోవడానికి కారణాలు అవే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్నే భక్తి అనుకుంటారు, వాళ్ళ మూర్ఖత్వమే దేవుడు చెప్తున్నాడు అని అనుకుంటారు. తర్వాత అండి సరి అయిన పనులకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తాడంటే టు డూ ద రైట్ వర్క్స్. అంటే దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడంటే అది ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడికి. నీకు దేవుడు ఒక భార్యని ఇచ్చాడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నీకు ఒక భర్తని దేవునికి ఆశీర్వాదకరం. నీకు ఒక వ్యాపారం ఉందా దేవుడికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ మట్టుకు నువ్వు తిన్నానంటే ఉడికి కావాలండి. అంటే మన ఫ్యామిలీస్లో మీకు అలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు చాలామంది తెలుసు. వాళ్ళ ఇంటికి ఏవో సామాన్లు వస్తాయి, స్వీట్లు వస్తాయి, అలా ఆ స్వీట్లు కాసి అలా చూస్తుంటుంది. అంటే మేడం పైన వాళ్ళు కూడా ఇవ్వదండి, బూజు పట్టిన తర్వాత పెంట మీద కనిపిస్తాయి అంతే. అంటే పిల్లికి బిచ్చం కూడా పెట్టరు వాళ్ళు. అంటే వాళ్ళకి పెట్టే తత్వం ఉండదు వాళ్ళకి. ఏమండి నేను పైకి ఇలా వెళ్ళానంటే వచ్చేసరికి నా పర్స్ ఖాళీ అయిపోద్దండి. అడవడో తెలియనోడు కూడా పిలిచి సాయం చేస్తాను. అడుకున్నోడితో పక్కన కూర్చొని అడిగి భోజనం పెట్టిస్తానండి.
అంటే ఇతరులకు సహాయం చేయడం అనేది దేవుడు నీకు ఇచ్చే కృప అండి, అది ఆశీర్వాదం. అడుక్కున్నోడు కంటే నువ్వేం గొప్పవాడు కాదు, గొప్పదానివేం కాదు. రేపు నువ్వు అడుక్కునే దాన్ని అయిపోవచ్చు, రేపు అడుక్కున్నోడు అయిపోవచ్చు. మన స్థితిగతులు ఇలా మారిపోతాయండి. అంటే ఆ యొక్క టర్కీలో 16 అపార్ట్మెంట్లో ఓనరు నెక్స్ట్ డే ఆ లైన్లో నిలబడి రొట్టె ముక్క లైన్లో నిలబడ్డాడు. కారణం భూకంపం వచ్చే 16 అపార్ట్మెంట్లు కూలిపోయాయి. అలా నేను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చూశానండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడిచ్చే ఆశీర్వాదము ఆయనకి దీవెనకరంగా ఉండాలి. దావీదు కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనత అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి, జాగ్రత్తగా మాట వినండి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక. నీ జీవితంలో యథార్థత ఉందా? అని భార్యలతో నేను మాట్లాడాను. నీ భర్తతో యథార్థంగా ఉన్నావా? అంటే భర్తలతో కూడా మాట్లాడుతున్నా. మీరు భార్యతో యథార్థంగా ఉన్నారా? అండ్ సభ్యులతో మీరు కాపురతో యథార్థంగా ఉన్నారా? ఆలోచన చేసుకోండి. అండ్ నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, పాస్టర్ అమ్మగారు ఫోన్ చేసి, అమ్మగారు పాస్టర్ గారు ఏరంటే ఆవిడ నేను ఎక్కడ ఉన్నానో టైంతో సహా చెప్తుందండి మీకు. ఇవాళ మొడుతూరు అనే వీళ్ళు మ్యారేజ్లో ఉన్నారు పాస్టర్ గారు, లేదా శ్రీకాకుళంలో పల కార్యక్రమాలు ఉన్నారు చెప్తారు. నా కొడుకుని అడిగినా చెప్తారు. యూ మస్ట్ బి సిన్సియర్ టు యువర్ వైఫ్, యూ మస్ట్ బి సిన్సియర్ టు యువర్ హస్బెండ్. ఏం చెప్తున్నాడండి? చదువు మళ్ళీ. ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దానికి అర్థం ఏంటండి? ప్రవర్తించకపోతే ఏ మేలు కూడా నీకు రాదు. నేను స్కూల్ కరస్పాండెంట్గా చేసి ఆ ప్రేయర్ నడిపిస్తాం ఫస్ట్ అవర్లో. ఆ చిన్న పిల్లడు అది యెహోవా నా కాపరి, నాకు లేమి కలిసి చెప్పంటే ఆడు కరెక్ట్గా చేతులు కట్టుకొని వచ్చి మైక్ ఏవా నా కాపరి నాకేమీ కలగదు. అదండి అది ఏం చెప్తున్నాడు? లేమి కలుగుదు అని చెప్తుంటే ఈడేం చెప్తున్నాడండి? ఏమీ కలగదండి. లాస్ట్ చదువు మళ్ళీ అదే మాట, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక. నువ్వు యథార్థంగా ఉన్నావండి? నువ్వు యథార్థంగా ఉన్నావా? నువ్వు భర్తకి యథార్థంగా లేవు కాబట్టి నువ్వు రోగాలతో జీవిస్తున్నావు. నువ్వు అలాగే నువ్వు భార్యకి యథార్థంగా లేవు కాబట్టి నువ్వు రోగాలతో జీవిస్తున్నావు. ఎంతమంది భార్యాభర్తలు యథార్థంగా ఉన్నారండి? ట్రాన్స్పరెంట్గా ఎంతమంది ఉన్నారు? ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ టు మై వైఫ్. నా భార్యని ఎక్కడున్నాను ఏంటి తెలుస్తుంది ఆవిడికి. మా ఇంట్లో అందరూ ట్రాన్స్పరెంట్గా ఉంటారండి. మనవరాలు కూడా. మా ఇంట్లో రాజకీయాలు చేయడం అవుతుంది. మా ఇంట్లో మా ఉదయం 8:30కి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్. రాత్రి 8:30కి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, డిన్నర్. అందరూ ప్రేయర్ చేస్తారు. మేము మాట్లాడుకునే విషయాలు కూడా దైవ సంబంధి విషయాలే. ఒకటి గురించి చెడ మాట్లాడడం అనేది ఉండదు. వాళ్ళు వీళ్ళలాగా మాట్లాడుకోవడం అనే ఉండదు. ఇట్ ఈస్ గుడ్ థింగ్స్ టు ద చిల్డ్రన్. అండ్ చాలామంది పాస్టర్ గారికి చాలా కోపం ఉండి, ఈ పాస్టర్ గారు శామ్యుల్ బాబు అది ఎంత మంచోడండి, నెమ్మదోడండి అంట. ఒకసారి ఆలోచించేయండి. నేను యాప్ చేయటనని మీరు అంటున్నారు. వాడు యాపిల్కాయ కాస్తాడండి? ఈ యాప్ చెట్టుకి యాపిల్కాయ కాస్తుందా? వాడు యాపిల్కాయ మీరు అంటున్నారంటే ఈడేవాడు యాపిల్ చెట్టు వీడు. అండ్ యేసుప్రభు గారు చెప్పారండి, ఫలములను బట్టి మీరు చెట్టు గురించి తెలుసుకుంటారు. అలోకాస్వార్థ ఆరాధ్యాలు చెప్తున్నాడు ఆయన. మీరు ఫలాలు చూసినప్పుడు ఆ చెట్టు ఏంటో తెలుసండి. మామిడికాయలు సీజన్ లేనప్పుడు మీరు వెళ్ళండి, అన్ని మామిడి చెట్లు ఒకలాగే కనిపిస్తాయి. సీజన్లో వెళ్ళండి, బంగిడిపిల్లి కలెక్టర్ కాయలు వస్తాయి. అలాగేంటండి, మీరు మంచోళ్ళు అయితే గ్యారంటీకి మంచి పిల్లలే పుడతారండి. అర్థమవుతుందండి? మీరు పనికిమాలిన తల్లిదండ్రులు కాబట్టి పనికిమాల పిల్లలు పుడతారు. మేము పిల్లల్ని చాలా బాగా పెంచామండి, ఇలాగైపోయారంటే తప్పది. అంటే మా నాన్నగారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఆయన వచ్చేసరికి పుస్తకాల మీద ముందు ఉండాలా, కుటుంబ ప్రార్థన అయితేనే భోజనం చేయాలా, వాక్యాలు చేయకపోతే మా అమ్మ కొట్టేసేది. ఈ స్కూల్ చదివితే మా నాన్న కొట్టేసేవాడు. ఏట్రా బాబు ఈ బాధలు అనుకున్నారు అమ్మ. అది ఈవేళ మమ్మల్ని తీర్చిద్ది, ఇలా నిలబెట్టేయండి. అర్థమైందండి? తల్లిదండ్రులు క్రమశిక్షణ. అండి మొన్న డిఎస్ వేసుకొని మా పెద్దబాబు మరి చెప్తున్నాడు, ఎవరినో ఏదో అనకుండా మాట అనేసేడట. పెద్ద అయింది అలా మీ ఇంట్లోకి రారా అన్నదట. అంటే పెద్దోడే అప్పటికి. ఇంట్లోకి రారా అన్నదట. ఎందుకు పిలిచింది అమ్మాయిని వెళ్ళాడట. గోడ కుర్చీ చేయి అన్నదట.
గోడకు చేసాడట. మా డిఎస్ వేసుకోమారు కదా ఇది. నేను కొట్టినంతసేపు నువ్వు కేకలు వేయకూడదు, ఏడకూడదు, అరుపులు వేయకూడదని కొట్టి కొట్టి అలిసిపోయిన వరకు కొట్టిందేటండి. అండి ఆ తల్లి కొట్టినప్పుడు మా కుమారబాబు ఎంత బాధపడి ఉంటాడండి. బోసిగడ్డీలు అందరూ ఎంత బాధపడి ఉంటారండి. కానీ ఆ క్రమశిక్షణ ఇవాళ వాళ్ళని శ్రీకాకుళం జిల్లాలో రాజుల్లా నిలబెట్టిందండి. మా నాన్నగారు మాకు ఇచ్చిన క్రమశిక్షణే మమ్మల్ని నిలబెట్టింది. మీకు అక్కడ చిన్నాళ్ళు చెప్తున్నాను, ఏ తల్లిదండ్రుల పిల్లలు గద్దించడం వాళ్ళు భ్రష్టులు అయిపోతారు, మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. అమ్మాయి తప్పు చేద్దని చెప్పాలండి మీరు, అబ్బాయి తప్పు చేద్దని చెప్పాలి మీరు. వాళ్ళకి చెప్పలేదు ఏలి అనేవాడు, అందుకే ఆడు నాశనం అయిపోయాడు, పిల్లలు నాశనం అయిపోయాడు, వంశం అంతా నాశనం అయిపోయింది. చాలామంది అండి ఎదుటి వాళ్ళు తప్పులు అడిగి బాగా కనిపిస్తారు, అమ్మాయి తప్పుగా కనిపించదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. లాస్ట్ మాట చదవది, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ విల్ బ్లెస్ యు అబండెంట్లీ. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఆశీర్వదింపడానికి కారణాలు అవేనండి. నా ఆశీర్వాదాలు ఇవాళ సమృద్ధి కాదని పొంగి పొరల ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చాడండి. రీజన్ ఏంటంటే యథార్థంగా ఎవరి దగ్గర ఉన్నానండి, దేవుడి దగ్గర ఉన్నాను. యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు, అత్తగారి ద్వారా, మామయ్య గారి ద్వారా, సీఎం గారి ద్వారా, పిఎం గారి ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు. ఎఫ్ఎస్సి 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహం. ఏ ఆశీర్వాదాలు అన్నాడండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. రుణాలందరూ గమనించుకోండి. దేవుడిని డబ్బులు అడగండి. నా హోల్ లైఫ్లో 73 సంవత్సరాలు నేను దేవుడిని ఎప్పుడు డబ్బులు అడగలేదండి, దేవుడిని ఎప్పుడు మేడల మీద అడగలేదండి, అడగను కూడా. ఒకటే అడుగుతున్నాను, చర్చ్ బిల్డింగ్ తప్ప నా గురించి నేను ఎప్పుడు దేవుడిని అడగలేదండి. నాకు ఎప్పుడు కావాలని దేవుడు ఇస్తాడండి. నాకు దేవుడు ఇచ్చిన వాడిని నేను అడిగిన వాడికంటే ఊహించిన వాడికంటే అత్యధికంగా ఇచ్చాడు. ఈ బ్లెస్డ్ మీ అబండెంట్లీ, ఈ బ్లెస్డ్ మై వైఫ్ అబండెంట్లీ, ఈ బ్లెస్డ్ మై సన్ అబండెంట్లీ. ఆశీర్వాదాలని నువ్వు పరిగెడితే రావండి, అవే నీ దగ్గరకు వస్తాయి. లాస్ట్, దేవుని ఆశీర్వాదాలకు కృతజ్ఞత అంటే అర్థం ఏంటండి? దేవుడు నీకు ఒక చిన్న మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే మనుషులు చేయాలి. మీరేంటే జ్ఞాపకం ఉంచుకున్నారా? ఈవిడైనా నీకు వాళ్ళు ఇలాగ ఉన్నావంటే పలానా వాళ్ళ వల్లే నువ్వు ఇలాగ ఉన్నావు అని అంటే ఈయన కృతజ్ఞత ఉందా? గ్రాటిట్యూడ్ మస్ట్ బి ఎ గుడ్ యాటిట్యూడ్. కృతజ్ఞత అనేది మంచి యాటిట్యూడ్గా ఉండాలంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు కృతజ్ఞత. మనుషులే లెక్క చేయరు, దేవుడిని ఎట్లా లెక్క చేస్తారండి? అంటే తెలుగులో ఒక సామెత ఉంది కదా, కూడి గెలగ్గానే కులం మర్చిపోదా. ఇవాళ ఒక అమ్మగాని శుభ్రంగా ఉందనుకోండి, దానికి పాస్టర్ అడుక్కుంటున్నా కనిపిస్తాడు. ఆవిడికి ఎవరో స్థితి తెచ్చి వాళ్ళు అడుక్కున్న వాళ్ళకి కనిపిస్తారు. ఆవిడికి ఏంటి కృతజ్ఞత అనేది ఉండదండి. ఇలాంటి పనికి వాళ్ళు అందరూ దానికి ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడండి? కృతజ్ఞత లేని వారిని దేశంలో నుండి వెళ్ళగొడతానన్నాడండి. దేవునికి అయిష్టమైనది ఏంటంటే కృతజ్ఞత లేకపోవడమేనండి. అండి నాకు ఒక పెద్ద మిషనరీ అండి, నాకు వేల్లో సహాయం చేశాడు. నిజంగా నేను కష్టాలు ఉండేటప్పుడు సహాయం చేశాడు వేల్లోనే. తర్వాత అండి ఆయన కోట్లలో నష్టం చేశాడు. నాలో బాధ లేదు, ఆయన మీద కోపం కూడా లేదు. ఒకరోజు తెల్లవారే మా ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి ఒబీడియంట్గా కూర్చోడు. పెద్ద మిషనరీ ఆయన, కోటిస్తున్నాడు. ఒబీడియంట్గా కూర్చున్నాడు. అంత ఒబీడియంట్ కూర్చున్నాడు? ఆ ఊరంతా నీకు అన్యాయం చేశాడని తిడుతున్నారు, నీకేం బాధ ఉన్నది అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, చూడు, ఒకప్పుడు నిన్ను ప్రేమించుంటే ఇప్పుడు ప్రేమిస్తాను, ఇప్పుడు ప్రేమిస్తే రేపు ప్రేమిస్తాను అని నేను వదులుకోలేదండి. కోట్ల రూపాయలు నష్టం చేశాడు. మన యానివర్సరీకి పిలిచాను, గణపరిచాను, రెస్పెక్టెడ్ హిమ్. నాకు విరోధులు ఎవరు లేడండి. ఐ హ్యావ్ నో ఎనిమీస్. నేను బోల్డ్ మంది విరోధిని. నా పేరు చెప్తే కోపడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకెవడు విరోధండి, పనికి మళ్ళీ ఎదురైనా చక్కగా పలకరిస్తాను. గ్రాటిట్యూడ్, దేవుడి మీద కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు కీర్తన 67, 5, 6, 7 వచనాలు. దావీదు కీర్తన 67, 5, 6, 7 వచనాలు.
దేవా దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. దేవుడా ప్రజలు నేను స్తుతిస్తారు, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నేను స్తుతిస్తారు. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. అప్పుడు భూమి తన ఫలాలు ఇస్తుంది. దేవుడు దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. మళ్ళీ అదే దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలు నేను స్తుతిస్తారయ్యా. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నేను స్తుతిస్తారయ్యా. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. భూమి అప్పుడు దాని ఫలాలు ఇస్తుంది. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మను దీవించును. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. భూదిగంత నివాసులందరూ భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆయన ఎందుకు భయభక్తులు నిలుపుతారు. దేవుడు తప్పండి ఏ మనిషిని దీవించడండి. అండి మా నాన్నగారికి 4 కొడుకులండి. 50 పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేశాడండి మా నాన్నగారు. మా ఆవిడికి చెప్పాను, అమ్మ మీ ఇంట్లో నీకేదో వాటా వస్తుంది కదా, పేద పెళ్ళికి అది రాసి ఇచ్చి అని చెప్పానండి. మా నాన్నగారు ఆస్తే నేను ఇవాళ పంచుకోలేదు. నేను ఏమైనానో నాకేమన్నా అని దేవుడు ఇచ్చినమే. ఎవరు ఆశించలేదండి. నా కోడలు కోటిస్తున్నానండి. ఒక 50 పైసలు దగ్గర వాళ్ళకి వెళ్ళి మీ మాట్లాడినప్పుడు చెప్పాను, నీ కూతుర్ని కట్టుకుని బట్టలతో పంపించాను. నేను పెళ్లి చేసుకున్నాను అంటే 30 లక్షలు పెట్టి రామానేశ్వరులు ఘనంగా పెళ్లి చేసినాను. ఈ వాళ్ళకి కూడా రామానేశ్వరులు ఎవడు పెళ్లి చేయలేడు, అంత ఘనంగా చేశాను. నాకు కూడా ఆలోచించేయండి. లాస్ట్లో ఏమన్నా చేద్దామా? దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడు నేను దీవించాలండి, మనుషులు దీవెనలు కాదండి. ఒకడు ఆశ నువ్వు పడేసుకొని కట్నాలు తీసుకొని మన చర్చిలో ఒక పాపకి ఆడు ₹1,00,000 కట్నం తీసుకున్నాడటండి. చాలా కాలం క్రితం స్టోరీ. నెల తర్వాత ఆ పాప నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మనం 1,00,000 ఇచ్చాం కదా, 2 లక్షలు అయిందండి అనికాను. ఏమైందని మా అమ్మాయి గారు కాళ్ళు ఇరిపోయి హాస్పిటల్లో పడేశారంటే 2 లక్షలు అయిపోయింది. మన శ్రీకాకుళం పెళ్ళిలో చెప్పాను, కట్నములు తీసుకున్న వాడు ఏమని చెప్తుందని టీవీ గాడిదే అని చెప్తాడు. మరి క్రైస్తవుడు కట్నం తీసుకుంటే ఏంటవుతాడండి? ఏంటి మీకు చెప్తున్నానా లేదా? కట్నాలు తీసుకుని గుళ్ళోంచి లేచి వెళ్ళిపోమని చెప్తున్నానా లేదా? ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి, కృతజ్ఞత ఎలాగ మళ్ళీ చదివారు అదంతా. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలు స్తుతిస్తారు. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. The whole people will praise you. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. అప్పుడు భూమి తన ఫలాలు ఇస్తుంది. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడండి. నేను నాకున్న దీవెన అంతా దేవుడిదేనండి. నేను మనుషులు ఎందుకు లక్ష్యం చేయనంటేనండి, వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ ఐ హ్యావ్ దట్ ఈస్ ఫ్రమ్ ద గాడ్ అండి. ఆరోగ్యం ఎవరు ఇస్తారండి? డాక్టర్ ఇస్తాడండి, దేవుడిచ్చాడు. ఐశ్వర్యం ఎవడు ఇస్తాడండి? దేవుడిచ్చాడు. కనుక ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ద గాడ్. అందుకే కృతజ్ఞత కలిగి ఉన్నాను. చదువురా. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. యెహోవా యందు భయభక్తులు అనేవి అవసరం అండి. కనుక ఇవాళ మన భక్తి టన్నులు ఉందండి. లేదేంటండి? భయమే. దేవుడు కొడతాడనే భయం ఉంటే తప్పు చేస్తాడండి ఎవడైనా? దేవుడు తోసివేస్తాడంటే సౌలు రోజు తప్పు చేస్తాడండి? దేవుని శాపం వస్తుందంటే దావీదు ఆ పని చేస్తాడండి? దేవుడి శాపం వస్తుందంటే సొలొమోను ఆ పని చేస్తాడండి? భయం లేదనం అంటే మనుషులు ఏమనుకుంటారంటేనండి, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం చేయలేడు అనుకుంటారండి. బట్ గాడ్ కౌంట్స్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదీ లెక్క చేస్తాడండి. హీ విల్ కౌంటర్ గుడ్నెస్, హీ విల్ కౌంటర్ బ్యాడ్ డేస్. మన చెడుని ఆయన లెక్క పెడతాడు, మన మంచిని ఆయన లెక్క పెడతాడండి. లాస్ట్లో ఏమన్నాడండి? కర్రకాలు కొయ్యకాలు ఇవన్నీ ఎక్కడ తేల్చబడతాయండి? అగ్నియే తేలుస్తుంది. లాస్ట్ వచ్చిన ఒకసారి చదివి బాబా. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలు నిన్ను స్తుతిస్తారు. ప్రజలందరూ నిన్ను స్తుతిస్తారు. అప్పుడు భూమి తన ఫలములు ఇస్తుంది. దేవుడు మా దేవుడు మమ్మల్ని దూదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషోత్తమ యేసునైనా కృప మేడ దినాన్ని ప్రభా నాతో మాట్లాడారు. ఈ విషయంలో నేను ఇంకెక్కడైనా సరి చేయబడాలి ఉంటే సరిచేయండి ప్రభా. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు అడుగుతున్నాను ప్రభా, మిమ్మల్ని లార్డ్ సెటరేట్ మీ వేర్ ఎవర్ ఐ నీడ్ టు బై.
ఎక్కడ నేను సరిచేయబడాలో సరిచేయమని అడుగుతున్నాను ప్రభా. అది బాధైన, గాయమైన, కష్టమైన చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచండి. మీకు ఇష్టమైన పాత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మలచండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.